ఆడబిడ్డల గొంతు కోయటానికే ప్రభుత్వం జీవో 3ని తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పిన మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మద్దతిచ్చారని అన్నారు. ఓట్లు వేయించుకొని ఒడ్డుకు పడ్డ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మర్చిపోయిందని మండిపడ్డారు. జీవో నెంబర్ 3ని తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఉద్యోగాలు సాధించుకోవాలనుకున్నప్పుడు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆడబిడ్డల వాటా ఆడబిడ్డలకు రావాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు పడ్డా అందులో 33% వచ్చేటట్టు ఆడబిడ్డలకు మనం రక్షించుకుంటూ వచ్చినాం. గత డిసెంబర్లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినా ప్రజలకు వచ్చేటటువంటి సౌలత్తు యాస్టీస్గా ప్రజలకు రావాలి. ప్రజల కోసం ఎప్పుడో చేయబడినటువంటి హక్కులు వాటిని కాలరాయకుండా కొనసాగించాల్సినటువంటి బాధ్యత కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. మనం అదే కోరుకున్నాం. ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి పరీక్షలకు వెళ్ళబోతున్నటువంటి విద్యార్థులు ఎంతో మంది ఆనాడు ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి వారు చెప్పిన మాయమాటలు నమ్మి వారికి మద్దతు ఇచ్చిండ్రు. వారికి ఫేవర్గా బస్సు యాత్రలు చేసిండ్రు. పల్లె పల్లెకు తిరిగి అనేకమైన అంశాలు చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మరి ఓట్లు వేయించుకొని ఇవాళ గడ్డకు వడ్డంక నీరు ఏదో అంటాం కదా, దాటేదాకా ఒకటి, ఇంక దాటినాక ఇంకొకటి. ఒడ్డుకు పడంగానే ఇవాళ మర్చిపోయినారు ఉద్యోగులను. ఒడ్డుకు పడంగానే మీకోసం పనిచేసిన నిరుద్యోగులను మర్చిపోయినారు. ముఖ్యంగా ఆనాడు ఒక పాప చచ్చిపోతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సందర్భంలో ఆ అమ్మాయి పర్సనల్ రీజన్స్కి చచ్చిపోయినా ఆ పాప శవాన్ని, ఆ పాప చావును కూడా రాజకీయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. చాలా దారుణం, సిగ్గుపడాల్సిన అంశం. మరి అంత వాడుకొని అంత రాజకీయం చేసి అంత కన్ఫ్యూజ్ చేసి ఇవాళ అదే ఆడబిడ్డల హక్కులను కాలరాస్తూ మీరు జీవో 3 అనేటటువంటి తీసుకొచ్చినారు. అది నిజంగా అన్యాయం, దారుణం. ఆడబిడ్డల యొక్క హక్కుల్ని పర్మనెంట్ గా హననం చేసేటటువంటి ఆ జీవో. ఈ దీక్ష ద్వారా, ఈ వేదిక ద్వారా ఈ మార్చి 8 మహిళా దినోత్సవం నాడు మరొకసారి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవో 3ని మీరు తక్షణమే రద్దు చేయండి. జీవో 3 రద్దు చేయడానికి మాకు కోర్టు అడ్డం ఉందని చెప్తా ఉన్నారు. అది తప్పు మాట. కోర్టులో కేసీఆర్ గారు ఆ జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. కానీ మీరే కోర్టు కేసు వాపసు తీసుకొని తెలంగాణ ఆడబిడ్డలకు అన్యాయం చేస్తా ఉన్నారు. కోర్టు పేరు చెప్పి దయచేసి ఆడబిడ్డల గొంతు కొయ్యొద్దని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. న్యాయస్థానం పేరు చెప్పి ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక సాక్షిగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. తెలంగాణ